యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదాలు. నేడు బీకామ్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నందు 5th చాప్టర్ మార్జినల్ కాస్టింగ్ సంబంధించి ఈరోజు చర్చనీయాంశంగా మీ ముందు ఉంచుతాను. మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంది అనేటువంటి విషయానికి వస్తే, మార్జినల్ కాస్టింగ్ ని ఉపాంత కాస్టింగ్, అడిషనల్ కాస్టింగ్ అని కూడా అంటారు. అంటే అదనపు కాస్టింగ్ అని చెప్పి కూడా అంటారు. అంటే ఒక వస్తువుని అదనంగా ఉత్పత్తి చేయడం వల్ల ఆ అదనంగా ఉత్పత్తి చేసేటువంటి వస్తువుకి ఎంత ఖర్చు అవుతుంది, లేదా తయారు చేస్తున్న వస్తువుల్లో ఒక వస్తువుని తగ్గించినందువల్ల ఆ వస్తువుకి ఖర్చు ఎంత తగ్గుతుంది అదనంగా. ఈ ప్రక్రియను మనము మార్జినల్ కాస్టింగ్ గా చెప్పుకోవచ్చు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉపాంత కాస్టింగ్ అంటే అదనంగా ఒక వస్తువును తయారు చేయడానికి అయ్యే ఖర్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. జనరల్ గా ఒక సంస్థ లేదా ఒక వస్తువు యొక్క లాభదాయకతను కొలవడానికి ఉపయోగించేటువంటి సమాచారాన్ని అందించేటువంటి ప్రత్యేకమైనటువంటి దృక్పథాన్నే మనం మార్జినల్ కాస్టింగ్ గా చెప్పుకోవచ్చు. అంటే మార్జినల్ కాస్టింగ్ అంటే చర ఖర్చుల సముదాయం అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ టెక్నాలజీ లండన్ వాళ్ళు ఇచ్చిన నిర్వచనం ప్రకారము స్థిర చర వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ఖచ్చితంగా చూపిస్తూ వివిధ ఉత్పత్తి పరిమాణాలలో, అంటే ఒక్కోసారి 50% స్థాయిలో వస్తు ఉత్పత్తి జరుగుతున్నప్పుడు, లేదా 80% స్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నప్పుడు, లేదా 10% కెపాసిటీ వద్ద వస్తు ఉత్పత్తి జరుగుతున్నప్పుడు అయ్యేటువంటి చర వ్యయాల మొత్తాన్ని నిర్ణయించి లాభం ఏ విధంగా ప్రభావితం అవుతుందో తెలియజేసేటువంటి విధానమే మార్జినల్ కాస్టింగ్ గా మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి మార్జినల్ కాస్టింగ్ అనేది చర వ్యయాలను గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. చర వ్యయాల సముదాయాన్ని మార్జినల్ కాస్టింగ్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. ఫైండ్ వేరియబుల్ కాస్ట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా చర ఖర్చుల వివరాలని తెలియజేయమంటున్నాడు. ఏమిచ్చాడు? సేల్స్ అమ్మకాలు 3 లక్షలు ఇచ్చాడు, స్థిర ఖర్చులు 60,000 ఇచ్చాడు, ప్రాఫిట్ 80,000 ఇచ్చి ఈ మూడింటి ఆధారంగా చర ఖర్చులను కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మనం ఫార్ములా కానీ చూసినట్లయితే మార్జినల్ కాస్టింగ్ యొక్క ఫార్ములా మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్, అంటే ఉపాంత వ్యయం ఈజ్ ఈక్వల్ అమ్మకాలు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. అంటే అమ్మకాల్లో నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేయాలా, ప్లస్ స్థిర ఖర్చులు ప్లస్ లాభం తీసేయాలా. అంటే మార్జినల్ కాస్ట్ అనేది మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా చర ఖర్చుల సముదాయం. ఇప్పుడు ఇచ్చిన సమాచారాన్ని ఫార్ములాలో అప్లై చేసేదానికి ముందుగా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ టెక్నాలజీ లండన్ వారు ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారము మార్జినల్ కాస్ట్ అంటే చర వ్యయాల సముదాయం అని చెప్పాను కాబట్టి దీన్ని 4 ఈక్వేషన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వర్కింగ్ లో ఈక్వేషన్స్ నెంబర్ 1, మార్జినల్ కాస్ట్ ఉపాంత వ్యయం అంటే ఏంటంటే అన్ని చర వ్యయాలు, ఆల్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. అన్ని చర వ్యయాలను కలిపితే వచ్చేదే ఉపాంత వ్యయం. అది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 గా చూసినట్లయితే మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ ప్రైమ్ కాస్ట్
ప్లస్ వేరియబుల్ కాస్ట్. అంటే ఉపాంత వ్యయం అనేది ప్రైమ్ కాస్ట్ అంటే ఏంది? ప్రధాన వ్యయం. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి ప్రధానంగా ముడిసరుకు కావాలా, లేబర్ కావాలా? ఈ ముడిసరుకు కానీ లేబర్ కానీ చెరవేయాలి. ఆ వస్తువును తయారు చేయడానికి అవసరమయ్యేటువంటి ముడిసరుకు ప్లస్ వేతనం కలిస్తే ప్రధాన వ్యయం అవుతుంది. ఈ రెండు చెరవేయాలి. ఇవి కాకుండా అదర్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అంటే ఫ్యాక్టరీ పరోక్ష ఖర్చులకు సంబంధించిన చెరవేయాలు, ఆఫీసు పరోక్ష ఖర్చులకు సంబంధించిన చెరవేయాలు, అమ్మకపు పంపిణీ ఖర్చులకు సంబంధించిన చెరవేయాలు, అన్నిటినీ చెరవేయాల సమూహం అని చెప్తున్నాను కదా మార్జినల్ కాస్ట్. కాబట్టి మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ ప్రైమ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ అనేటువంటిది చూసినట్లయితే సెకండ్ ఈక్వేషన్ లో మార్జినల్ కాస్ట్ కి ప్రధాన వ్యయము ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఇన్ ఆల్ స్టేజెస్ ఫ్యాక్టరీ, ఆఫీస్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కలిపినట్లయితే మార్జినల్ కాస్ట్ వస్తుంది. థర్డ్ ఈక్వేషన్ మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టోటల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఈ మార్జినల్ కాస్ట్ ఉపాంత వ్యయం ఎలా వస్తుందంటే మొత్తం వ్యయంలో నుంచి స్థిర ఖర్చులను కానీ తీసేసినట్లయితే ఇంక మిగిలింది చర ఖర్చులే. కాబట్టి ఆ చర ఖర్చుల యొక్క సముదాయాన్ని మార్జినల్ కాస్ట్ గా మనం థర్డ్ ఈక్వేషన్ లో చెప్పుకోవచ్చు. అలాగే ఫోర్త్ ఈక్వేషన్ లో మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ సేల్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ ప్రాఫిట్. అంటే ఉపాంత వ్యయం ఎలా వస్తుందంటే అమ్మకాల్లో నుంచి స్థిర ఖర్చులు తీసేయాలా ప్లస్ లాభం తీసేయాలా. అమ్మకాల్లో నుంచి స్థిర ఖర్చులు ప్లస్ లాభం తీసేస్తే ఇంక మిగిలింది చర ఖర్చులు. అంటే దట్ మీన్స్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్. అంటే మార్జినల్ కాస్ట్ బ్రాకెట్లో ఇక్కడ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అని పెట్టున్నాను. మార్జినల్ కాస్ట్ అంటే ఉపాంత వ్యయం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్, చర ఖర్చులు. ఇప్పుడు ఫార్ములా ప్రకారము ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ప్రతిక్షేపిస్తే చర వ్యయాలు వస్తాయి, అంటే మార్జినల్ కాస్ట్ వస్తుంది. సో మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఇది ఫార్ములా. ఇప్పుడు మనకి ఇచ్చిన సమాచారాన్ని సూత్రంలో ప్రతిక్షేపిస్తాం. సూత్రంలో ఇక్కడ లెక్కలు ఏమి ఇచ్చాడు? సేల్స్ అమ్మకాలు 3 లక్షలు ఇచ్చాడు, స్థిర ఖర్చులు 60,000 ఇచ్చాడు, ప్రాఫిట్ 80,000 ఇచ్చాడు. సో ఇప్పుడు మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ ఎంసి అంటే మార్జినల్ కాస్ట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ సేల్స్ ఎంత ఇచ్చాడు? 3 లక్షలు. 3 లక్షలు మైనస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అనేది మనకి క్వశ్చన్ పేపర్లో ఇవ్వాల. సేల్స్ ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, కానీ వేరియబుల్ కాస్ట్ ఇవ్వాల. ఇవ్వనటువంటి అంశాన్ని మనం అలాగనే వేరియబుల్ కాస్ట్ అని రాస్తాం. సేల్స్ 3 లక్షలు వేసాం మైనస్ వేరియబుల్ కాస్ట్ తెలియదు కాబట్టి అలాగనే విసి అని రాసాం, అంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 60,000 ఇచ్చాడు. సో 60,000 ఫిక్స్డ్ కాస్ట్ 60,000 ప్లస్ ప్రాఫిట్ ఎంత ఇచ్చినాడు? 80,000 ప్లస్ ప్రాఫిట్ 80,000. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఎంసి ఈజ్ ఈక్వల్ అంటే మార్జినల్ కాస్ట్ అనేది చర ఖర్చుల సముదాయం. సో దీని మార్జినల్ కాస్ట్ ని మనం ఏం రాసుకోవచ్చు? వేరియబుల్ కాస్ట్ అని రాసుకోవచ్చు. వేరియబుల్ ఎక్స్పెన్సెస్, వేరియబుల్ కాస్ట్ ఆర్ వేరియబుల్ expenses is equal to 3 lakh minus VC. మనకి తెలియదు కాబట్టి అది కనుక్కుంటాం. ఇంకా తెలిసిన విషయాలు ఏమున్నాయి? 60,000 ప్లస్ 80,000. 60,000 ప్లస్ 80,000 కలిపితే 1,40,000. అంటే స్థిర ఖర్చులు 60,000, లాభం 80,000, రెండు కలిపితే 1,40,000. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ 3 లక్షలు మైనస్ 1,40,000 అంటే
3,00,000లో 1,40,000 తీసేస్తే వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 1,60,000 వస్తుంది. ఇది వేరియబుల్ కాస్ట్. ఈ విధంగా వాడు క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి సమాచారం ఫైండ్ వేరియబుల్ కాస్ట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు కాబట్టి వేరియబుల్ కాస్ట్ ఎంత వచ్చింది? 1,60,000 వచ్చింది. ఎలా వచ్చింది? సూత్ర ప్రకారం మార్జినల్ కాస్ట్ అంటే ఉపాంత వ్యయం అంటే చర వ్యయాలు. దానికి ఫార్ములా సేల్స్ మైనస్ అమ్మకాలు లో నుంచి చర ఖర్చులు తీసేయాలా, ప్లస్ స్థిర ఖర్చులు లాభం తీసేస్తే మనకి వేరియబుల్ కాస్ట్ వస్తుంది. సో మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ సేల్స్ 3,00,000 ఇచ్చేస్తున్నాడు. వేరియబుల్ కాస్ట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇవ్వని దాన్ని VC అని చెప్పి అలానే రాసేస్తాం వేరియబుల్ కాస్ట్ అని. ఫిక్స్డ్ కాస్ట్ 1,60,000 ఇచ్చినాడు, ప్రాఫిట్ 80,000 ఇచ్చినాడు. సో ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ అంటే మార్జినల్ కాస్ట్ నే వేరియబుల్ కాస్ట్ అంటాం కాబట్టి 3,00,000లో నుంచి తెలిసినటువంటి అంశాలు స్థిర ఖర్చులు 60,000, లాభం 80,000 రెండు కలిపి 1,40,000 3,00,000లో తీసేస్తే వేరియబుల్ కాస్ట్ వచ్చి 1,60,000 వచ్చింది. ఈ విధంగా మార్జినల్ కాస్ట్ ని మనం లెక్కించడం జరిగింది. మరొక లెక్కలో మిమ్మల్ని కలుస్తాను. ఈ లెక్కని చక్కగా మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.